హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రిడిక్షన్. ఫ్రెండ్స్, ఈ 2025 ఫిబ్రవరి 6th థర్స్డే ఆఫ్టర్నూన్ 1:30 PM కి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 ODI సిరీస్ మన ఇండియాలోనే జరుగుతుంది కదా. అందులో ఫస్ట్ ODI మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాగ్పూర్ ఇండియాలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇండియా చూసుకుంటే వీళ్ళ లాస్ట్ 5 ODI మ్యాచెస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో అండ్ శ్రీలంకతో ఆడి వస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో అయితే సౌత్ ఆఫ్రికాలోనే సిరీస్ అయితే గెలిచారు. బట్ శ్రీలంక టీమ్ తో శ్రీలంకలోనే సిరీస్ లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచెస్ లో సీనియర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ శ్రీలంక హోమ్ అడ్వాంటేజ్ ని బట్టి శ్రీలంక టీమ్ ది అప్పర్ హ్యాండ్ అయితే అయ్యింది. సో దీన్ని బట్టి ఇండియా టీమ్ ది ఈ ODI ఫార్మాట్ లో కొద్దిగా డల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నుంచి మోర్ ఎఫర్ట్ అయితే రావాలి, లేదా ఇండియా టీం చాలా స్ట్రగుల్ అయితే అవుతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఇండియా హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ ఇండియా టీం 100% యూజ్ చేసుకుంటారు. ఇండియా టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బానే ఉంది. బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక ఇండియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ హర్దీప్ సింగ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇండియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ సీనియర్ ప్లేయర్స్ అయితే కొద్దిగా ఫామ్ లో అయితే లేరు. సో ఈ ఫస్ట్ ODI తో వీళ్ళ సీనియర్ ప్లేయర్స్ ఫామ్ లోకి అయితే వస్తే 3 ODI మ్యాచెస్ కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటర్స్ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇక వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ 5 ODI మ్యాచెస్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ తో ఆడి వస్తున్నారు. ఈ ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్ లోనే ఆస్ట్రేలియాతో 5 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి ఆస్ట్రేలియాతో సిరీస్ అయితే లాస్ అయ్యారు. ఆ తర్వాత మ్యాచెస్ వెస్టిండీస్ తో 3 ODI మ్యాచెస్ ఆడితే అందులో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి వెస్టిండీస్ తో కూడా వెస్టిండీస్ హోమ్ గ్రౌండ్ లోనే ODI సిరీస్ అయితే లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి ఫాల్స్ రాకుండా జాగ్రత్త పడతారు ఈ ఇంగ్లాండ్ టీం. ఈ ఇండియా పిచెస్ లో IPL ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ ఇంగ్లాండ్ టీమ్ కి ఈ ODI కి తగ్గ బ్యాటర్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నారు. వీళ్ళకి బౌలింగ్ లోనే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, హరీ బ్రూక్ అండ్ జాస్ బట్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మార్క్ వుడ్ అండ్ సాకిబ్ మహమ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. బట్ వీళ్ళు బౌలింగ్ లో పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని డెవలప్ చేసుకుని ఈ రోజు మ్యాచ్ లకు అయితే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాగ్పూర్ ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 300 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 269 ఉంది. అండ్ ఇవన్నీలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 280 to 300 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఇవన్నీ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి అయితే వెళ్తారు. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 270 to 280 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇండియా టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.